పక్క చెరువు రైతు వేసిన సీడే మీరు వేసిన ఆయన చెరువులో రోహు చేపలు ఒకేలా ఎదుగుతుంటే మీ చెరువులో కొన్ని పెద్దవిగా కొన్ని చిన్నవిగా ఎందుకు ఉండిపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది రైతులు ఇది సీడ్ లోపం అనుకుని బాధపడతారు, కానీ అసలు నిజం వేరే ఉంది. రోహు చేపల సైజుల్లో తేడాలు రావటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. మొదటిది స్టాకింగ్ డెన్సిటీ. చెరువు సామర్థ్యానికి మించి ఎక్కువ చేప పిల్లలను వేసేస్తే బలమైన చేపలే మేతనంతా లాగేసి వేగంగా పెరుగుతాయి. ఇక రెండోది ఆక్సిజన్ లెవెల్స్. రోహు ఎప్పుడు నీటి మధ్య పొరలోనే ఉంటుంది. చెరువు మధ్య భాగంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు అది మేత తినటం పూర్తిగా ఆపేస్తుంది. దీనివల్ల దాని ఎదుగుదల ఆగిపోతుంది. చేపల సంఖ్యను పరిమితిలోనే ఉంచి నీటి మధ్య పొరలో ఆక్సిజన్ సరిగ్గా అందేలా చూసుకుంటేనే రోహు చెరువు అంతటా ఒకేలా పెరుగుతుంది. మరి మీ చెరువులో ఇలాంటి తేడాలు గమనించారా? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఆక్వా ఫిషరీస్ అప్డేట్స్ కోసం ఫిషరీ న్యూస్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.